ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతోనే మీరు దోస్తానా చేసిరు. ఎప్పుడు చూసినా గూండాయిజం చేస్తారు, రౌడీయిజం చేస్తారు, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి రుబాబుగానే ఉంటారు. అయినా కూడా ఈరోజు హైదరాబాద్ గతి ఎందుకు అట్లుంది? హైదరాబాద్ అంటే మీరందరూ ఏడా మొత్తం హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి అని అనుకునేరు. నిజమైన హైదరాబాద్, ఎంఐఎం పరిపాలించే హైదరాబాద్ ఒక్కసారి రండన్న, నేను తీసుకుపోతా. తాండూరు ప్రజలను కూడా నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయుంచి ఒకసారి బస్సు కట్టుకొని అందరం పోదాము. ఎంఐఎం పరిపాలించిన ఏరియాని నేను చూపిస్తా. ఏడ చూసినా సరే గుంతలమయం, ఏడ చూసినా సరే మోరీలు వంగుతాయి, వీధి దీపాలు వెలగవు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఆడ ఉంది. మళ్ళీ 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీనే ఆడ అధికారంలో ఉంది. మళ్ళీ ఏం చేసిండ్రని, ఏ మొహం పెట్టుకొని వచ్చి ఈడ అధికారం, ఈడ ఓట్లు వేయమని అడుగుతున్నారు? ఎంఐఎం పార్టీకి ఒకటే, ఓవైసీ అన్నదమ్ముళ్ళకు ఒకటి కావాలి. మతం పేరు పైన వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఆ మతం పేరు పైన ముస్లిం ప్రజలను అమాయకులను చేసి వాళ్ళు రాజమహల్లల్లో బతుకుతారు. ముస్లిం ప్రజలను మాత్రం కేవలం ఆ మురికి వాడలల్లనే బ్రతకనిస్తారు. ఒక్కొక్క చిన్న చిన్న గదిలల్లా 10 మంది పిల్లలతోటి వాళ్ళేమో కూరగాయలు, పండ్లు, మెకానిక్ షాప్లల్లో బతుకుతారు. అదే ఈ ఓవైసీ కుటుంబ సభ్యులు, ఎంఐఎం పార్టీ నాయకులు మాత్రం పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పెద్ద రాజమహల్లు ఉంటారు. ఇది నిజం, ఇది సత్యం. నేను మళ్ళా చెప్తున్నా, తాండూరు ప్రజలారా, మీ తాండూరుని మీరు కాపాడుకోండి, లేకపోతే దీన్ని కూడా మళ్ళా హైదరాబాద్గా చేస్తాడు. మొన్న జూబ్లీ హిల్స్ కూడా ఆయన ఖాతాలకు వేసుకుంటూ. మీరందరూ ఒక్కసారి రండి, నేను చూపిస్తా. హైదరాబాద్లో వాళ్ళేం ఎలగబెట్టిండ్రు, అక్కడ ఓట్లేసిన ప్రజల గతి ఎట్లుంది, వాళ్ళ గది ఎట్లుంది. ఈడనేమో మురికి కాలువల ప్రజలు బతుకుతారు, అదే ఓవైసీ ఏమో పెద్ద కోటలో బతుకుతాడు. ఆ కోట మనకి దూరంకి వెళ్ళి కనపరించడం కూడా పెద్దగా ఉంటుంది, మొత్తం గుట్ట మీద. అంత పెద్ద కోటలో ఓవైసీ బతుకుతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఓవైసీకి కేవలం మతం మీద రాజకీయం చేయడమే వచ్చు. తను మతం పేరు చెప్పుకొని ప్రజలను అమాయకులను చేస్తారు. వాళ్ళు మాత్రమే బాగుపడతారు, కానీ ప్రజలను ఏ రోజు కూడా వాళ్ళు బాగుపడలేరు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు. ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళకి అసలు మొహం ఉందా ఓటు అడగడానికి? నాకు గెలిపించండి, తెలంగాణ రాష్ట్రంలో నన్ను గెలిపిస్తే 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పి ఊరూర తిరిగి ఏ దేవునికి ఏ గుడికి పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు. నిజంగా కూడా మనిషి పుట్టి అన్నం తింటుంటే మాత్రం ఏ ఒక్కరు ఇట్లాంటి తప్పు చేయొద్దు, ప్రజలను అన్యాయం చేయొద్దు. మళ్ళా అదే ప్రజలను అన్యాయం చేసుకుంటూ మళ్ళా వచ్చి ఓట్లు అడుగుకుంటా ఇప్పుడు మున్సిపాలిటీలలో నన్ను గెలిపించండి, రైతు భరోసా ఇస్తా అని మాట్లాడుతుంది. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేను? తులం బంగారం ఇస్తా ఆడపిల్లలకి ఇయ్యనన్ను. తులం బంగారం నువ్వు ఇస్తా అన్నప్పుడు 65,000 ఇవ్వాలి, ఎంత అయ్యే, ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? అడిగితే ఖజానా లేదు. ఖజానా లేదని కాంగ్రెస్ పార్టీకి ముందు తెలియదా? ఎందుకు ప్రజలతోటి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు అమాయక ప్రజలను చేస్తున్నారు? బీఆర్ఎస్ కుటుంబం. ఇక నేను అది రాజకీయ పార్టీ అని అనా, అది కుటుంబ పార్టీ. వాళ్ళ అక్క, చెల్లె, వాళ్ళ నాన్న, వాళ్ళ బావ వాళ్ళు కొట్లాడుకోవడమే కానీ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసినాం, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల నుంచి వాళ్ళ ఇల్లు వదిలి అన్ని వదిలి జై తెలంగాణ అంటే సాధించుకున్న తెలంగాణ. అట్లాంటి తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్కి మనం ఇస్తే అధికారం ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద మన తెలంగాణ బిడ్డలకు రావాల్సిన సొమ్మునంతా కాజేసుకున్నాక ఆస్తిపాస్తుల తగాదాలై అన్నదమ్ములు కొట్లాడుకున్నట్టు వాళ్ళు కొట్లాడుకోలే. ఒక్కనేమో ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసింది, ఒక ఆయననేమో ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మన తెలంగాణకి ఏమొచ్చింది? దయచేసి తాండూరు ప్రజలారా, నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నా, మన గ్రామం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన పిల్లల జీవితం బాగుండాలంటే బీజేపీని గెలిపించండి. బీజేపీని గెలిపిస్తే నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎట్లయితే మొత్తం విశ్వానికి గురువుగా మారిందో అట్లనే ప్రజలకి కూడా ఒక దారి చూపిస్తుంది. ఇవాళ మీరు కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ ఓటేస్తే సీదా అది పోతుంది, ఎంఐఎం ఖాతాలో పడుతుంది. ఒకసారి ఎంఐఎం చెప్పిండు, అసౌద్దీన్ ఓవైసీ చెప్పిండు, కారు కేసీఆర్ చేతిలో ఉంది కానీ స్టీరింగ్ నా చేతిలో ఉంది అని అన్నాడు.
అప్పుడు వాళ్ళ దగ్గర అధికారం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చెయ్యి ఎంఐఎం జోబులు ఉంది. మళ్ళీ అట్లాంటి వాళ్ళని మనం గెలిపించుకుందామా? తాండూరు ప్రజలారా, వివేకులు కండి. 11వ తారీఖున ఎవరికైతే ఓటు హక్కు ఉందో ప్రతి ఒక్కరు కూడా బయటికి రండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ తాండూరు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు దొంగలని ఈసారి పక్కన పెట్టండి. చిత్తశుద్ధితో మీకోసం, మీకు సేవ చేయడానికి పని చేస్తాం అక్క, పని చేస్తాం చెల్లె అని చెప్పి మీ వద్దకు వస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోండి. తాండూరుని కాపాడండి. తాండూరు మున్సిపాలిటీని ఒక మున్సిపాలిటీలని, గ్రామాలను కాపాడుకుంటూ వస్తే తెలంగాణ నిజమైన బంగారు తెలంగాణ అవుతుంది, నిజమైన ప్రజాపాలన అవుతుంది. అంతేగాని కేవలం అధికారాల కోసం, స్కాముల కోసం అని చెప్పి మాకు అధికారం ఇవ్వండి అని చెప్పే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఈసారి బుద్ధి చెప్పండి. నిజమైన సమాజం ఏందో మనం తీర్చిదిద్దుకుందాం. ధన్యవాదాలు.